నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. కూటమి ప్రభుత్వంలో తలకోనలో అత్యంత వైభవంగా ఎన్నడూ లేని విధంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సంప్రదాయబద్దంగా తలకోన సిద్ధేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు విచ్చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు, ధర్మకర్తలు, మండలి సభ్యులు వీరికి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయంలో జరిగిన తొలి అభిషేక పూజలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. బాలాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకున్నారు. వివరించినారు. ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం కానీ సదుపాయాలు కానీ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి భక్తుడు కూడా వచ్చి సంతోషంగా వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావాలని చెప్పి కోరుకోవాలనే విధంగా చేస్తున్నాము. కంటిన్యూస్గా ప్రతి డిపార్ట్మెంట్తోన సంప్రదించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నాము. మా టీంతో కూడా సంప్రదించి చేసి ప్రతి గంటకి ప్రతి అర్ధ గంటకి కూడా ఫాలోఅప్ చేసుకుంటా అన్ని వసతులు బాగుండాలా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా చేసుకుంటూ ఉన్నాము. తర్వాత ఈ పర్యావరణం కూడా కాపాడేందుకు కూడా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడ కానీ భక్తులు కూడా అవగాహన కల్పించి ప్లాస్టిక్ నిషేధం కానివ్వండి, ఎక్కడంటే అక్కడ వస్తువులు పారేయకుండా కొన్ని ప్రదేశంలోనే వేయాలా, అది వెంటనే కూడా మేము క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో ఇదంతా కూడా ఆంధ్రాలో తలకోన పుణ్యక్షేత్రం సిద్ధేశ్వర స్వామి పుణ్యక్షేత్రము గొప్ప ప్రదేశంగా తీర్చిదిద్దేదానికి మా కృషి చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు ఈ పునర్నిర్మాణం అయిపోయినాక మీరే చూస్తారు ఆ అభివృద్ధి. మన రాష్ట్రమే కాదు, జిల్లానే కాదు, దేశం మొత్తం కూడా మేము సిద్ధేశ్వర స్వామి గురించి తీసుకుపోతాము. దాని కార్యాచరణ కూడా రెడీ చేసినాము. 3 రోజుల క్రితమే 4 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి ద్వారా గుడి నమూనా కూడా ఆవిష్కరించబడింది. తర్వాత మొట్టమొదటిసారిగా సిద్ధేశ్వర స్వామి క్యాలెండర్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. దగ్గరలో అవి కూడా మేము అందరికీ అందుబాటులో ఉంచుతాము. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఒక చిహ్నం కూడా, లోగో అనేది కూడా రెడీ చేసినాం మన సిద్ధేశ్వర స్వామికి. మీరు రేపు శివరాత్రి రోజు ఇప్పుడే బ్యానర్స్ పెట్టిస్తున్నాము. సక్సెస్ రెడీ చేసినాము. ఆ సక్సెస్లో వస్తే ప్రతి భక్తుడు ఇక్కడ ఏం జరుగుతుందని అడగాల్సిన అవసరం లేదన్నమాట. ఆ హోర్డింగ్ బ్యానర్ చూస్తానే తెలిసిపోతుంది గుడి ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆ గోపురాలు ఎలా ఉంటాయి. ఆ లోగో కూడా చూస్తే ఒక అద్భుతమైన ప్రదేశము. ఈ 3 కలయికలు, ఒక దండకారణ్యము, ఒక జలపాతము, ఒక బ్రహ్మాండమైన దేవాలయము, శివుని దేవాలయం ఉండే ప్రదేశం ఎక్కడ లేదన్నమాట. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని విధాలా దీన్ని పైకి 4 మూలలా తీసుకుపోతున్నాము. ఒక మన రాష్ట్రానికి మన మంచి పేరు వచ్చేటప్పుడు ఈ గుడి ద్వారా చేస్తున్నామని చెప్పి లాస్ట్ ఇయర్ కన్నా